ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. ప్రధాన ఉపాధ్యాయులు, మా మిత్రులు పూర్ణసాకి, స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారం. పిల్లలు, మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, ఆశీస్సులు. సో సారు అన్నిటినీ కూడా ఒకసారి చెప్పారు. చిత్తడి నేలల దినోత్సవం ఫిబ్రవరి 2 అంటే రేపు ఆదివారం కాబట్టి మనం ఒకరోజు ముందుగా ఆ డే గురించి చెప్పుకుంటున్నాం. సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయి? 365 రోజులకి ఏదో ఒక ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి రోజుని ఏదో ఒక డేగా జరుపుతారు. ఈరోజు కూడా ఏదో ప్రపంచ జీబ్రాల దినోత్సవం అంటే ఈరోజు. సో కొన్నిటిని మనం నేషనల్ గ్రీన్ కోర్ అనేటువంటి సంస్థ దేశవ్యాప్తంగా స్కూల్స్లో ఎకో క్లబ్స్ ఏర్పాటు చేసి పిల్లల్లో పర్యావరణం మీద అవగాహన కలిగిస్తే వాళ్ళు పెద్దయ్యాక మొక్కలు నాటడం కానీ, ఎక్కువ రసాయన ఎరువులు వాడకుండా ఉండడం కానీ, పర్యావరణానికి అనుకూలంగా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మార్చుకుంటారనే ఉద్దేశంతో ఎకో క్లబ్స్ అనేవి స్టార్ట్ చేశారు. అలా సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి పాఠశాలలో కూడా ఒక ఎకో క్లబ్ ఎన్జీసీ తరఫున ఏర్పాటు చేస్తుంది. ఎకో అంటే పర్యావరణానికి సంబంధించినటువంటి విషయాలు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ కూడా ఈ భూమి గురించి, ఈ భూమి మీద మనిషి చేసేటువంటి అభివృద్ధి పేరిట చేసేది మనిషే. అయ్యో అయ్యో నాశనం అయిపోతుందని చెప్పేవాడు కూడా మనిషే, దాని గురించి ఆలోచించేవాడు మనిషే, అంతా మనిషే. మిగతా జీవరాశులు ఏవి కూడా ప్రకృతికి విరుద్ధంగా ఆలోచించడం లేదు, ప్రకృతి విరుద్ధమైన పనులేం చేయటం లేదు. సింహాలు, పులులు వాటి యొక్క స్వభావం ఎట్లా ఉంటుందో ఆ క్రూర స్వభావంతో ఉంటాయి, కానీ ప్రకృతిని నాశనం చేసే పద్ధతి అది లేదు. పడ్డాడు. ఈ క్రమంలో పరిశ్రమలు విపరీతంగా స్థాపించారు. ఎక్కడ జాగా కనిపిస్తే అక్కడ ప్లాట్లు వేసి రియల్ ఎస్టేట్ చేసి పరేస్తున్నారు. అంటే మనిషి జనాభా పెరిగే కొద్దీ నేల అనేది పెరగదు. కాబట్టి ఉన్న నేలని తనకు అనుకూలంగా మార్చుకునే క్రమంలో ఈ నేలలన్నీ కూడా పాడైపోతూ ఉన్నాయి. అందులో చిత్తడి నేలలు కూడా ఒకటి. మీకు వరుసగా వారం రోజులు వర్షం పడితే ఎలా అనిపిస్తుంది? పాడువాన ఎప్పుడు ఆగిపోతుందో, బట్టలు ఆరటం లేదు, కంపు కొడుతున్నాయి, ఇంట్లో ఏమో మక్కుడు వాసన వస్తున్నాయి, ఈ బట్టలు